ఏడు పదుల వయసులోనూ ఏపీ సీఎం చంద్రబాబు ఉక్కు సంకల్పంతో దూసుకువెళ్తున్నారు. మాటల్లో చెప్పలేనంత కష్టాన్ని ఎదుర్కొన్న బెజవాడకు కొండంత అండగా నిలిచారు. నేనున్నానంటూ బాధితుల కన్నీళ్లు తుడిచారు. సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారుల్ని పరుగులెత్తించారు. ప్రజా సేవ చేయాలన్న లక్ష్యం ముందు వరద బురద అడ్డంకి కాదని నిరూపించారు. బుడమేరు బాధితుల కన్నీళ్లు తొడవడం కోసం ఏకంగా ఓ యజ్ఞమే చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ మునిగిపోయింది. లక్షలాది మంది జీవితాలను కన్నీటిమయం చేసింది. క్లౌడ్ బరెస్ట్ అయి బెజవాడను బుడమేరు ముంచెత్తింది. ప్రకృతి ప్రకోపానికి లక్షలాది మంది ప్రజల జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎటు చూసినా వరద బురదతో బాధితుల రోధనలతో బెజవాడ ప్రాంతం హోరెత్తిపోయింది. అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో నేనున్నానంటూ సీఎం చంద్రబాబు ముందుకొచ్చారు. వరద నీళ్లు విజయవాడకు వస్తున్నాయని తెలుసుకున్న చంద్రబాబు అలర్ట్ అయ్యారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్కు వెళ్లి పరిశీలించి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. వెంటనే విజయవాడ ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్లి బాధితుల వేదన రోదనలను చూసి న్యాయం జరిగే వరకు కలెక్టర్ కార్యాలయాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకుంటారని చెప్పేశారు. బస్సులోనే తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. మంత్రులను జిల్లాల నుంచి రప్పించి డివిజన్కు ఒక అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. వరద బాధితులకు ఆహారాన్ని అందించేందుకు ట్రాక్టర్లు పడవలను రప్పించారు. చివరకు కారులో తిరిగేందుకు అవకాశం లేకపోవడంతో జేసీబీనే తన వాహనంగా మార్చుకుని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. డెబ్బై 74 ఏళ్ల వయసులోనూ ప్రజల కోసం చంద్రబాబు ఒక మహాయజ్ఞం చేశారనే చెప్పాలి. యువకులు సైతం చూపించలేని ధైర్యం స్థైర్యం చూపించారు. అలసట లేదు, పిరికితనం అంతకంటే లేదు. నీళ్లలో దిగారు. జేసీబీలపై పర్యటించారు. రాత్రి పగలు తేడా లేకుండా బోట్లెక్కి వరద ప్రాంతాల్లో పర్యటించారు. నేనున్నా అంటూ బాధితులకు ధైర్యాన్నిచ్చారు. మధ్యాహ్న భోజనం మానేశారు. రైలు వస్తుంటే పక్కనే నిలబడి ముందు పని కావాలని పట్టుబట్టారు. అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులను పరుగులు పెట్టించారు. వరద బాధితులను ఆదుకునేందుకు బెజవాడ కలెక్టర్ కార్యాలయాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకుని ఆహర్నిశలు పనిచేశారు. సీఎం అంటే ఇలా ఉండాలి. 4 గంటలకు పైగా మోకాలు వరకు ఉన్న నీటిలో నడిచి ఇళ్లలోకి గుడిసెల్లోకి వెళ్లి వారి మొర ఆలకించారు. బుడమేరు ముంచెత్తిన వైనాన్ని స్వయంగా వీక్షించారు. ఆరోగ్యాన్ని వయస్సును లెక్క చేయకుండా ఆయన పర్యటించడం ప్రారంభించారు. వైసీపీ నేతలు ఫేక్ ఫెలోస్ చంద్రబాబు ఇల్లు మునిగిందని, అందువల్లే ఆయన బస్సులో ఉంటున్నారని చేసిన విమర్శలను సైతం ఆయన తిప్పికొట్టారు. నాయకుడంటే శాసించేవాడు కాదు, ముందుండి నడిపించేవాడు అంటూ మరోసారి నిరూపించారు. మొత్తం ఇక్కడ జరగడానికి బుడమేరు నీరు గేట్లు ఎత్తేసారంటారు. మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటారు. బుద్ధి జ్ఞానం ఉండాలి, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారని ఆలోచన ఉండాలి. నేను అందుకే ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నా. నా సొంతం కోసం నన్నేమి చేయలేరు వీళ్ళు, అది వేరే విషయం. ఈ రాష్ట్రం ఏమవుతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల? కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించకుండా విషయాన్ని జిమ్మే వాళ్ళని ఏమనాలి? ఇక ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో తనకు తానే సాటి అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. వరద కారణంగా ఇంటిలో చేరిన ఒండ్రు మట్టిని బయటకు పంపేందుకు వినూత్నంగా ఫైర్ ఇంజన్లతో ఇళ్లను క్లీన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ సిబ్బందిని విజయవాడకు రప్పించి 300 బృందాలుగా ఏర్పాటు చేశారు. వారితో బురద క్లీన్ చేయించారు. పడవలు వెళ్లలేని ప్రాంతంలోకి డ్రోన్ ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించారు. ఫ్లడ్ రిలీఫ్ కు టెక్నాలజీని జోడించి వరద సాయాన్ని అందించేలా చేశారు సీఎం చంద్రబాబు. మొత్తంగా వరద సహాయక చర్యల్లో చంద్రబాబు కృషిని అందరూ అభినందించినప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తి సాయం సకాలంలో అందించలేకపోయారనే అసంతృప్తి అధికార యంత్రాంగంపై వరద బాధితుల్లో కొంత మేరకు ఉంది. మొత్తానికి ఏదేమైనా వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని మరోసారి రుజువైంది. అయితే ఈ పాపం మొత్తం వైసీపీ నేతలదే అన్న ఆగ్రహావేశాలు మాత్రం ప్రజల్లో కట్టలు తెంచుకున్నాయి.
గతంలో బుడమేరు కాల్వగట్ల వెంట అక్కడక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు నివసించేవారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి వైసీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు. బుడమేరు కట్టకు ఆనుకుని ఉన్న నివాసాలతో పాటు నిదానంగా బుడమేరు కాల్వని ఆక్రమించేశారు. దర్జాగా ప్లాట్లు వేసుకుని అందిన కాడికి అమ్మేశారు కూడా. ఈ వ్యవహారంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు కూడా ఇచ్చింది. ఇరిగేషన్ అధికారులు వచ్చి హడావిడి చేసి వెళ్లిపోవడమే తప్ప పూర్తిగా ఆక్రమణలపై నియంత్రణ చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులు కలిసి మరీ ఈ బుడమేరును దాదాపుగా మింగేశారు. ఇలా బుడమేరు ప్రవాహం మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడం, అంత నీటి ప్రవాహం నేరుగా వెళ్లే మార్గం లేకపోవడంతో ఒక్కసారిగా గండ్లు పడి ఊరి మీదకు వచ్చాయి. గట్టులను కూడా గత 5 ఏళ్లలో ఎక్కడా కనీస మరమ్మతులు చేయకపోవడం, బలహీనపడిన కట్టలను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తప్పు చేసింది జగన్, వైసీపీ నేతలు, కానీ శిక్ష అనుభవించింది మాత్రం పేద ప్రజలు అన్నట్లుగా బుడమేరు ముంపు పరిస్థితి మారింది. అయితే బుడమేరు వరదను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేసేందుకు జగన్ అండ్ కో గద్దల్లా వాలిపోయింది. వాస్తవాలు దాచిపెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు రెడీ అయిపోయింది. వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు వరద పర్యటన పేరుతో రాజకీయం చేసిన జగన్ అండ్ కోను ఎక్కడికక్కడ నిలదీశారు. కాగా బుడమేరు ఆక్రమణలతో హైదరాబాద్లో హైడ్రా చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ తరహాలోనే ఇక్కడ కూడా ఆక్రమణలు చేసిన వారిపై చర్యలు తీసుకుని సహజ సిద్ధంగా నీటి ప్రవాహం వెళ్లేలా చూడాల్సిన అవసరముందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయపడ్డారు. జగన్ అండ్ కో చేసిన పాపాలకు అమాయకులైన ప్రజలు నష్టపోయారని, దీనిపై కార్యాచరణ సిద్ధం చేసి ఆక్రమణలు తొలగించాలని అన్నారు. చాలా మంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు, చాలా మంది నాయకులు ఆక్యుపై చేశారు. అవి ఎలా కొట్టాలి? వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ ఆ ఏరియాల్లో. సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్విన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు. మనకి భూదాన్ మూమెంట్ అలాగా వీళ్ళు చేసిన వయలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూల కొట్టేసుకోవటం, అలాంటిది ఒక మెథడాలజీ. అలా లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళు తెలియదు, వాళ్ళ అపార్ట్మెంట్ లేదు, డబ్బులు దొరుకుతుంటే ఇల్లు కట్టేసి ఉంటారు, వాళ్ళు నలిగిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలి? ఇట్లాగే చాలా మందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి. ఆక్రమణలను అడ్డగోలుగా ప్రోత్సహించే రాజకీయ నాయకులపైన, అధికారులపైన చర్యలు తీసుకుంటేనే ఇటువంటివి అరికట్టవచ్చునని నిపుణులు అంటున్నారు. ఇవన్నీ ఏమీ తెలియనట్లుగా బుడమేరుకు చంద్రబాబు ఇంటికి సంబంధం ఉందంటూ జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నారని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మొత్తానికి జగన్ హయాంలో జరిగిన పాపాలకు ప్రజలు అష్ట కష్టాలు పడితే వాళ్ల కన్నీళ్లను శాశ్వతంగా తుడిచేందుకు చంద్రబాబు సమర శంఖం పూరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.